హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఒంగోలులో ఉన్నాను అనమాట. సో 3 days మీటింగ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మేము. సో ఇక్కడ చూడండి, మేమైతే అందరం ఆల్మోస్ట్ 2 days అయిపోయింది వచ్చి. సో 2 days మీటింగ్స్ అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అందరూ గోంగూర తెంపుతున్నారు. నాకు మంచిగా అనిపించింది, లైక్ అందరు అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తెంపుతుంటే. సో అందుకోసమని షూట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం వచ్చేసి అయితే బీచ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం అనమాట. అండ్ మీన్వైల్ అక్కడ మా ఆటో కూడా వచ్చేసింది. సో ఎండలు మాత్రం దంచుతున్నాయి గైస్, లిటరల్గా. ఫోన్లో నేను రికార్డ్ చేసిన, బట్ నాకు ఫోన్లో నేను ఏం చేస్తున్నా ఏంటి అనేసి నాకు ఏం కనిపించలేదు అక్కడ. సో ఇంకా అలా ఆటో వచ్చేసిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయి అయితే ఆటో ఎక్కేసి కూర్చున్నాం. మేమైతే అందరూ వెనకాల బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం అనమాట. సో అలా చూసుకుంటూ వెళ్ళడానికి. అండ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోయే దారి దగ్గర అయితే లిటరల్గా దగ్గరికి వచ్చేసిన తర్వాత వెదర్ అయితే చాలా బాగుండే అంటే, లైక్ ఫుల్ చల్లగాలి, ఆ పిజియన్స్ అవన్నీ పైన తిరగడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. వెదర్ మంచి వైబ్ ఉండే అనమాట వెదరు. సో గైస్, ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసామన్నమాట. అండ్ బీచ్ని చూడగానే అదొక ప్రశాంతత. అక్కడున్న వెదర్, అక్కడ ఆ గాలి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, ఆ బీచ్ని చూడగానే ఎక్కడ లేని ప్రశాంతత, ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది అనమాట. సో నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఆడడం కూడా స్టార్ట్ చేసేసారనమాట. సో ఇంకా మా వాళ్ళు ఆడుతుంటే నేను అలా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ కూర్చున్నాను. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారనమాట మా వాళ్ళు. లైక్ ఆల్మోస్ట్ 1 or 2 hours ఉన్నారు అక్కడ. 1-2 hours అయితే ఉన్నారు వాటర్లో. ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఫుల్గా దెబ్బలు కూడా తాకించుకున్నాం అనమాట. అంటే వాటర్లో ఉన్నప్పుడు తెలియదు, బట్ బయటకు వచ్చినాక తెలుస్తుంది కదా. అండ్ ఇక్కడ మా మామ అండ్ ఆంటీ వచ్చేసి ఇక్కడ ఒడ్డున కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా లోపల రాకుండా. సో వాళ్ళకి వాటర్ అంటే కొంచెం భయం మా మామకైతే. సో అందుకని లోపల దగ్గర రాడు, ఎప్పుడు వచ్చినా అక్కడ ఒడ్డులో కూర్చొని ఏమంటారు ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొంచెం దూరం వెళ్తే కూడా ఆయన రండి వచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు మా మామయ్య. సో అందుకనే ఇక్కడ చూడండి, ఆయన రావట్లేదు అని చెప్పేసి అన్నయ్య వచ్చి మామని అలా లాక్కెళ్తున్నాడు. సో అట్లా ఫన్నీ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ కూర్చున్నాను అనమాట నేను. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్కి వెళ్ళను అనుకుంటే నేను కూడా వెళ్ళి ఆడుకున్నాను గైస్. ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఆడుకున్నట్టున్నాను వాటర్లో. సో నేను వెళ్ళను అంటే అసలు నన్ను వదిలేదు, తీసి వాటర్లో ఎత్తేసారనమాట. సో అది షూట్ చేయలేదు ఎవరు, ఎందుకంటే ఫోన్ నా దగ్గర ఉంటుంది కాబట్టి అది ఎవరు షూట్ చేయలేకపోయినారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అందరం ఫోటో దిగుతున్నాం. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్లో ఉన్నారు. మేమందరం ఫోటోకి స్టిల్ ఇస్తుంటే వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారనమాట. అండ్ మా మామయ్య అయితే మంచిగా అలా ఫుల్గా పడుకున్నారు. పడుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్గా మా మామ లోపలికి రాకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి తిను ఇసుకతో ఆడుకుంటుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారనమాట. ఫొటోస్కి స్టిల్ ఇవ్వండిరా బాబు అంటే ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళు. అండ్ సో గైస్, ఇక్కడ చూడండి మా మామని అయితే వీళ్ళు లాక్కొస్తున్నారు వెనకకి, ఎందుకంటే ఒడ్డుపైన కూర్చొని ఉన్నాడు కదా. సో ఇసుక వాటర్ వచ్చేసినప్పుడు ఇలా జారిపోతూ ఉంటుంది కదా. సో అలా అని చెప్పేసి అక్కడ దాకా వచ్చేసారనమాట. సో అలా వెనక్కి లాగడం, ఈయన ముంగటికి వెళ్ళిపోవడం, వెనక్కి లాగడం, ముంగటికి వెళ్ళిపోవడం అవుతుంది. సో ఇక్కడ నేను కూడా దిగేసి ఆల్మోస్ట్ చాలాసేపు అయితే ఆడుకున్నాను గైస్. ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. వాటర్లో ఉన్నంతసేపు అసలు ఏం తెలియలేదు. సో ఆ తర్వాత నేను రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను కొన్ని. నాకు ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ వీడియోస్ తీసుకోవడం ఇలాగే ఉంటుంది అనమాట. వీడియోస్, ఫొటోస్ ఇదే ఉంటుంది. సో అలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో సెల్ఫీస్ తీసుకొని మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది మాకు ఒంగోలు నుంచి. సో అందుకోసమని ఆట అయిపోగానే త్వరగా అట్లా ఎక్కేసి కూర్చొని మేమైతే ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాం గైస్. సో బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో గైస్, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఎలాగే ఎంజాయ్ చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. బాయ్.